హాయ్ వెల్కమ్ టు యూటీవీ. కృష్ణా ట్రిబ్యునల్పై 2 రోజుల పాటు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. న్యాయస్థానంలో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలని అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టు న్యాయవాది వైద్యనాథన్ను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఈ వాదనలో తెలంగాణదే పైచేయిగా నిలిచింది. కృష్ణా జిల్లాలో రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటా విషయంలో తొలుత సెక్షన్ 3 పైనే వాదనలు వినిపించేందుకు జస్టిస్ బ్రిజేష్ కుమార్ నిర్ణయించారు. అది తెలంగాణ విజయమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ట్రిబ్యునల్ ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లుగా తెలిపారు. ట్రిబ్యునల్ నిర్ణయంతో భవిష్యత్తులో రాష్ట్రానికి కృష్ణా జిల్లాలో న్యాయపరమైన వాటాలు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృష్ణా గోదావరి జలాల వాటాల కేటాయింపుల్లో జరిగిన అన్యాయమే ప్రధాన కారణం. కానీ 2014లో తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి ఏపీ తెలంగాణల మధ్య జరిగిన చర్చల్లో రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ పణంగా పెట్టారు. ఉమ్మడి ఏపీకి బాబావతి ఇచ్చిన 811 టీఎంసీల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపుకు కేసీఆర్ అంగీకారం తెలిపారు. అది సరైన నిర్ణయం కాదు. రాష్ట్రంలో కృష్ణా పరివాహకం 68.5% ఉండగా ఆ మేరకు 555 టీఎంసీలు దక్కాల్సి ఉంది. రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ కాలరాశారు. కృష్ణా బేసిన్లో పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా ఎత్తిపోతలు తదితర ట్రిబ్యునల్ నుంచి నీటి కేటాయింపులు లేని అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. కనీసం ఈ ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్ర జల సంఘం, కృష్ణా బోర్డులకు అందజేసి నీటి కేటాయింపులు దక్కేలా చేయడంలోనూ విఫలమయ్యారు. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 83 ప్రకారం నీటి కేటాయింపులతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులను ముట్టుకోకుండా కొత్తగా 2 రాష్ట్రాలకు కేటాయింపులు చేసేలా ఈ సెక్షన్ను ఏర్పాటు చేశారు. దీనివల్ల తెలంగాణ నష్టపోతుంది. ఈ వివాదాన్ని తేల్చాలంటూ 2015లో రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం 1856లోని సెక్షన్ 3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ను వేయాలని కోరింది. అయితే సుప్రీంకోర్టులోని కేసును వెనక్కి తీసుకుంటే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఆలోచన చేస్తామని 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నాటి జలశక్తి మంత్రి తెలిపారు. ఒక్క రోజులోనే కేసును వెనక్కు తీసుకుంటామా అని కేసీఆర్ ప్రకటించారు. కానీ 2021 జూన్ వరకు సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరణ పిటిషన్ దాఖలు చేయలేదు. పిటిషన్ దాఖలు చేసిన తర్వాత 2 ఏళ్లకు సుప్రీంకోర్టు స్పందించింది. చివరికి 2023 అక్టోబర్లో కేంద్రం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కృష్ణా జలాల పునఃపంపిణీ బాధ్యతలను అప్పగిస్తూ TOR ఇచ్చింది. కేవలం కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగా సుదీర్ఘకాలం పాటు తెలంగాణకు న్యాయం ఆలస్యమైంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తొలుత సెక్షన్ 3 ప్రకారమే విచారణ చేపట్టేందుకు అంగీకరించడంతో మొత్తం కృష్ణా జలాల్లో 2 రాష్ట్రాలకు న్యాయపరమైన వాటాలు దక్కాయి. ఇక ఏపీ దురుద్దేశపూర్వకంగా ట్రిబ్యునల్ విచారణను ఆలస్యం చేస్తూ వచ్చింది. ఇందులో భాగంగానే విభజన చట్టంలోని సెక్షన్ 89 పైనే విచారణ చేపట్టాలని ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించింది. తెలంగాణ మాత్రం సెక్షన్ 3పై విచారణకు పట్టుబట్టింది. ట్రిబ్యునల్ చివరికి రాష్ట్ర డిమాండ్ని సమర్థించింది. సెక్షన్ 3 విషయంలో ఏపీ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ స్టే విధించలేదు. పైగా విచారణలో పాల్గొనాలని ఏపీకి సూచించింది.